నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలాగా మారారు. ఒక పక్క కేసీఆర్ గారి రాజకీయ జీవితానికి సమాధి కడుతున్నారు. ఇంకొక పక్క కేటీఆర్ గారి భవిష్యత్తుకి రాజకీయంగా నీళ్లు కమ్ముకునేలాగా చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇలా చాలా అంశాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఈ ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వమో విపక్షాలో కాదు, స్వయంగా కేసీఆర్ గారి కూతురే. దీని వలన కేసీఆర్ గారి, కేటీఆర్ గారి భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. అంతేకాదు ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక విషమ పరీక్షనే చెప్పుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల కంటే కవిత గారు చేస్తున్న ఆరోపణల వలన బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమిటి కవిత గారు చేస్తున్న ఆరోపణలపై? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.